ఓకే, రైట్. 1 కొరింథీ 2:1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద నుంటిని. చాలు. చూడండి, ఇక్కడ పౌలు ఎందుకు భయముతో వణుకుతో అంటున్నాడు? ఓకే, చూడండి, ఇక్కడ మనం మీకు చెప్పాను నేను, అంటే కొరింథీలో కొన్ని పౌలు రాసినప్పుడు కొన్ని చాలా ప్రత్యేకంగా ఆయన రాశాడు. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే, కొరింథీలో పౌలు ఆ సంఘంలో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు. ఆయన ఏమని, మీ వద్దకు నేను వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? భయముతోనూ ఎంతో వణుకుతోనూ నేను మీ వద్దకి వచ్చాను. ఎందుకు వచ్చాను అంటున్నాడు? ఒకవేళ నేను నేర్చుకున్న జ్ఞానం మీ వద్ద ఉపయోగిస్తానేమోనని. అతను చదువుకున్న చదువు, అతనుకున్న లోకంలో తనకున్న జనరల్ నాలెడ్జి, ఓకే, చదువును బట్టి వచ్చినటువంటి మేధాశక్తి, ఈ లోక సంబంధంగా తను మంచి చదువుకున్న వ్యక్తి కాబట్టి వాటిని ఏమన్నా నేను ఇక్కడ వాక్యములు ఉపయోగించి దేవుని శక్తిని చూపించకుండా, అంటే వాక్యంలో దేవుని శక్తిని నేను వినియోగించకుండా నేను లోకంలో నా చదువును బట్టి నేను నేర్చుకున్న జనరల్ నాలెడ్జ్ని ఉపయోగించి లాజిక్లీ వాడతానేమోనని పౌలు భయపడుతున్నాడు. అందుకే పైన ఏమంటాడు తెలుసా? వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ నేను మీ వద్దకి రాలేదు. హల్లెలూయా. ఎందుకు? పౌలు మంచిగా చదువుకున్న వ్యక్తి, గమలీయేలు దగ్గర మంచిగా చదువుకున్న వ్యక్తి పౌలు. కాబట్టి పౌలు గొప్పగా చదువుకున్న వ్యక్తి కాబట్టి ఎక్కువ జ్ఞానం ఉంటుంది లోకపరంగా, జనరల్ నాలెడ్జ్ పరంగా, సైంటిఫిక్గా, హల్లెలూయా, లాజికల్గా, థియలాజికల్గా చాలా విజ్డమ్ ఉంటుంది పౌలుకి. హల్లెలూయా. నేను మీ వద్దకు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగిస్తానేమోనని పౌలు ఇక్కడ భయపడుతూ ఏం చేస్తున్నాడు? వాళ్ళకి చెప్తున్నాడు, నేను వణుకుతో వస్తాను. ఎందుకు తెలుసా? మీ వద్ద నేను అలాగ ఉంటానేమోనని. అందుకు ఏమంటున్నాడు? మీరు మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, నేను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనబరచు దుష్టాంతములనే ఉపయోగించు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది పౌలు ఇక్కడ కొరింథీయులకి అంటే కొరింథీయులకి రాసిన ప్రతి దానిని పౌలు ఎలా చూస్తున్నాడు అంటే, వాళ్ళకి రాసినప్పుడు ఎలా రాస్తున్నాడు? నా జ్ఞానంతో నేను మీ వద్దకు రాలే, నాకున్న చదువును బట్టి నాకు వచ్చిన జ్ఞానముతో నేను మీ వద్దకి రాలేదు. ఎందుకు? ఒకవేళ నా చదువును బట్టి నేను దీన్ని నేర్చుకొని మీకు వస్తే నేను మీకు వాక్యాన్ని మాత్రం చెప్పగలను, కానీ వాక్యంలో ఉన్న శక్తిని మీకు నేను రుజువుపరచలేను. హల్లెలూయా. ఎందుకు? వాక్యానికి నా విజ్డమ్ని, నా జనరల్ నాలెడ్జ్ని నేను ఉపయోగిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉపయోగిస్తే ఓకే, అలా ఉపయోగించడం తప్ప కాదు, కానీ శక్తి అనేది రుజువుపరచబడదు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది కథలు బాగా చెప్తారు అనుకోండి. ఇప్పుడు ఒక వాక్యం చదివి దానికి సంబంధించిన ఒక కథ నేను మీకు బోధించాను అనుకోండి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమన్నాడు పౌలు? నేను అలాంటి నాకు తెలిసిన నాలెడ్జ్ నేను మీ దగ్గర ఉపయోగించలేదు. నేను దేవుడి నుంచి ఏది నేర్చుకున్నానో, నేను ఏది ఆయన నాకు బయలుపరిచాడో నేను దాన్నే మీకు దృష్టాంతములుగా ఎత్తి చూపిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సరే. ఇప్పుడు మనం రాత్రి చెప్పింది మళ్ళీ చెప్పాలి. చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాలి.
పులిసిన పిండి. పౌలు ఇక్కడ ఎలా వచ్చాడు? వాక్చాతుర్యంతో రాలా, తనకున్న జ్ఞాన సంపన్నతోటి అతను రాలేదు. ఎలా వచ్చాడంట? వాక్యం యొక్క శక్తిని, దాంట్లో ఉన్న జీవమును బేస్ చేసుకొని కొరింథీయులకి పౌలు సువార్తని తీసుకొచ్చాడు. ఓకే, ఇది అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత ఒకటి కొరింథీ 5:6. మీరు అతిశయపడట మంచిది. 1 కొరింథీ 5:6 చదువు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చాలు. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పులిపిండి లేనివారు కాబట్టి. అంటే ఇప్పుడు వాళ్ళకి సువార్త అనేది మొట్టమొదటి ఎవరు తీసుకొచ్చారు? పౌలు. మీరు పులిపిండి లేనివారు అంటున్నాడు. అంటే అంతకుముందు వాళ్ళకి ఏమి లేదంట, పులిసిన పిండి వాళ్ళు లేదు, క్రొత్త ముద్దే వాళ్ళు అంతకుముందు. కానీ తర్వాత ఏమైపోయారు అంటున్నాడు? మీరు పులిసిన పిండి లాగా. కాబట్టి మీరు మళ్ళీ క్రొత్త ముద్ద అవుటకై పులిసిన పిండిని మీలో నుంచి తీసివేయండి అన్నాడు. అంటే ఏంటిది? నేను మీకు ఒక పునాది వేసా, నేను వేసిన పునాది తర్వాత మరొక పునాది పడింది మీకు. నేను వేసిన పునాది క్రొత్త ముద్ద, నా తర్వాత వచ్చిన వాళ్ళు వేసిన పునాది పులిసిన పిండితో సమానం. కాబట్టి ఎందుకు? నేను వేసిన పునాది మీద వేస్తే బాగానే ఉంటుంది, కానీ నేను వేసిన పునాది మీద వేయలా. కాబట్టి ఏమంటున్నారు? దాన్ని పులిసిన పిండి. కాబట్టి మీరు కొత్త ముద్ద ఉట్టుకై పులిసిన పిండిని తీసేయమన్నాడు. అంటే బోధ. పౌలు దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? బోధ గురించి చెప్తున్నాడు. ఏం బోధ గురించి చెప్తున్నాడు పౌలు ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నాం, మనందరము అన్ని నమ్ముతాం. ఓకే, అద్భుతాలు నమ్ముతాం, భాషలు నమ్ముతాం, ఓకే, స్వస్థతలు నమ్ముతాం, ఓకే. అన్ని మనము వాక్యంలో ఉన్నవన్నీ కూడా మనము నమ్ముతాం, విశ్వసిస్తాం. కానీ కొంతమంది నమ్మరు, కొంతమంది విశ్వసించరు. ఒకటి నమ్మితే ఇంకొకటి నమ్మడు. హల్లెలూయా. ఒకరు భాషలు నమ్ముతారు, ఇంకొకరు భాషలు నమ్మరు. ఒకరు స్వస్థతలు నమ్ముతారు, ఇంకొకరు స్వస్థతలు నమ్మరు. ఇంకొకరు ప్రవచనాలు నమ్మరు, ఇంకొకరు భాషలకు అర్థం చెప్పడం నమ్మరు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన గిఫ్ట్స్ గురించి చాలా మంది నమ్మరు. కాబట్టి ఇప్పుడు ఏంటి? ఇక్కడ పౌలు వాళ్ళకి ఏం ప్లాట్ఫామ్ వేశాడు? అన్నీ ఉన్నాయి అని. హల్లెలూయా. మరి వెనకొచ్చిన వాళ్ళు ఏం చేశారు? అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు, అవి లేవు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మీరు అన్నీ ఉన్నాయని మీరు నమ్ముతున్నారు కాబట్టి, నేను మీకు ఆ పునాది వేసే కాబట్టి, మీరు ఒకవేళ వెంబడిస్తే ఎవరిని వెంబడించాలా? అన్నీ నమ్మిన బోధలు మీరు అనుసరించాలి. అన్నీ నమ్మి ఉన్నాయని బోధిస్తున్నారు చూసేవా, అటువంటి వాటిని మీరు వెంబడించాలి. హల్లెలూయా. ఒకటి ఉంది ఒకటి లేదు అనే దాన్ని మీరు అనుసరించకూడదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అలాగని చెప్పేసి వాళ్ళు తప్పు కాదు, వాళ్ళకి అంతవరకే తెలుసు. ఓకే, హల్లెలూయా. కొంతమంది కొన్ని నమ్ముతారు, కొంతమంది కొన్ని నమ్మరు. అలాగని వాళ్ళు తప్పు కాదు, వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి అంతవరకే వాళ్ళు నమ్ముతారు. మనకి ఇంకా వాళ్ళకంటే ఎక్కువ మనకి తెలుసు కాబట్టి మనం అన్నీ నమ్ముతున్నాం. హల్లెలూయా. అర్థమైంది కదా? కాబట్టి అది తప్పు కాదు. ఓకే, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్, వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి అంతవరకే తెలుసు కాబట్టి వాళ్ళు అంతవరకే చెప్పగలుగుతున్నారు. మనకి ఇంకొంచెం ఎక్కువ దేవుడు మనకు నేర్పించాడు కాబట్టి మనం అన్నీ ఉన్నాయని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. దాంట్లో మళ్ళీ భేదాలు లేవు. కాబట్టి ఇప్పుడు అన్నీ నమ్మిన వాడు
ఏ ప్లాట్ఫామ్లో వెళ్ళిపోవాలా, అన్నీ ఎవరైతే నమ్మి అన్నీ ఉన్నాయి అని ఎవరైతే బోధిస్తుంటారో వాటిని వెంబడించాలి. అది నీకు క్షేమకారం. హల్లెలూయా. అంతేకాని నువ్వు అన్నీ ఉన్నాయి, నువ్వు ప్లాట్ఫామ్ నీకు తెలుసు అంటే నీకు పునాది పడింది, కానీ మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకవేళ వేరే వాళ్ళు నీకు వాళ్ళ బోధలు వింటున్నావు, వాళ్ళ బోధల్లో ఒకడు పరిశుద్ధాత్మ అంటాడు, ఒకడు స్వస్థతలు లేవంటాడు, అద్భుతాలు, ఇవన్నీ చెప్పే వాళ్ళు అనుసరించావు అనుకో, అంటే నువ్వు అన్నీ ఉన్నాయి నమ్మినోడు, నువ్వు చివరికి ఏమైపోతావు, అవి లేవు ఇవే ఉన్నాయి అని చెప్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని అది తప్పని నేను చెప్పట్లా, వాడికి అంతవరకే తెలుసు కాబట్టి అంతవరకే చెప్తున్నాడు. హల్లెలూయా. నాట్ రాంగ్, తప్పు కాదు, అలాగని అబద్ధము కాదు, తెలియదు అంతే. హల్లెలూయా. సరే చూద్దాం. 1 కొరింథీ 1:11-12. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. ఇక్కడ పౌలు ఏమన్నాడు? ఇది నా తాత్పర్యం. ఎందుకు? పౌలుకు వచ్చిన సమాచారాన్ని బట్టి మీరు అందరూ ఇలాగా గ్రూపులు అయిపోయారు అనేది నా తాత్పర్యం అంటున్నాడు. ఎందుకు? పౌలుకు అందిన సమాచార ప్రకారం. పౌలుకి ఎవరు ఇచ్చారు సమాచారం? క్లోయో ఇంటి వారు అంట. వాళ్ళేనా? 11లో క్లోయో ఇంటి వారు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీలో ఈ తాత్పర్యంలో మీరు ఉన్నారని నేను అనుకుంటున్నా. ఎందుకు? మీలో భేదాలు ఉన్నాయి. ఏమనుకుంటున్నాడు? కొంతమంది అపోలో పక్షం ఉన్నారు, కొంతమంది కేఫా పేతురు పక్షం ఉన్నారు, కొంతమంది పౌలు పక్షం ఉన్నారు, ఇంకొంతమంది నేను వీళ్ళ ముగ్గురు నమ్మను, నేను దేవుడిని నమ్ముతాను, ఒకటి పట్టుకోండి, కొంతమంది పట్టుకోన్నాడు. హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ వాళ్ళందరిలో ఏమున్నాయి? ఇప్పుడు భేదాలు ఉన్నాయి. కొంతమంది అపోలో పక్షమును మాట్లాడుతున్నారు, కొంతమంది పేతురు పక్షమును మాట్లాడుతున్నారు, కొంతమంది పౌలు పక్షమును ఉన్నారు, కొంతమంది అసలు ఈ ముగ్గురు కాకుండా అసలు క్రీస్తు అన్ని ఉన్నారు. అటువంటి తాత్పర్యము వారిలో ఉంది అని పౌలుకి అందిన సమాచారాన్ని బట్టి పౌలు ఇక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అట్లాగని ఇప్పుడు మరి అలా ఉండటం తప్ప కరెక్టా? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు రాంగా రైటా? పౌలు గాని అపోలో గాని పేతురు గాని రైటే, కానీ ఎవరు తప్పు? ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తప్పు? ప్రజలు తప్పు. ఎందుకు తప్పు? చూద్దాం. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? కొందరు అపోలో పక్షమును ఉన్నారు, కొందరు పేతురు పక్షమును ఉన్నారు, కొందరు పౌలు పక్షమును ఉన్నారు, కొందరు వీళ్ళు ముగ్గురు కాకుండా వీళ్ళు ముగ్గురు నాకు అర్థం కావట్లేదు, కాబట్టి నేను ఇంట్లో అంటే చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని దేవుడే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు కొరింథీలో ఆ గలిబిలి వచ్చింది అని అంటే దేని వల్ల అంటున్నాడు? దీని కారణం అని చెప్తున్నాడు. ఎవరు? మీరు కొంతమంది ఒకరు అట్లా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను వాటిని నీకు వివరిస్తాను. ఓకే, అపోల్లో ఫస్ట్ ఏమన్నాడు? కొందరు అపోల్లో అన్నాడు. సరే, అపోల్లో బ్యాక్గ్రౌండ్ చూద్దామా? ఓకే, ఎందుకు? ఇప్పుడు కొందరు అపోలో పక్షం ఉంటారంటే అపోలో బోధకు కొంతమంది కనెక్ట్ అయ్యారు, కొంతమంది పేతురు బోధకు కనెక్ట్ అయ్యారు, కొంతమంది పౌలు బోధకు కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు ముగ్గురు మంచి దైవజనులే. అంటే వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళ ఇంటెన్షన్ అనేది కరెక్ట్. ఎందుకు? అందరికీ సువార్త చెప్పాలి, రక్షించాలనేది ఇంటెన్షన్. వాళ్ళ ముగ్గురులో ఎవరు తప్పు బోధ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ముగ్గురులో తప్పు కాదు, ముగ్గురు కరెక్ట్. కానీ వాళ్ళ బోధ విధానము వేరు. ఓకే, మీకు అర్థమైంది కదా ఇంతవరకు? ముగ్గురులో ఎవరు రాంగ్ కాదు, వాళ్ళ బోధలు డిఫరెంట్. పౌలు లెవెల్ వేరు, పేతురు లెవెల్ వేరు, అపోలో లెవెల్ వేరు. 3 స్టేజ్లు.
హల్లెలూయా. అపోలోకి తెలిసిన దాని ప్రకారం అపోలో బోధించాడు. పేతురుకి తెలిసిన దాన్ని బట్టి పేతురు ప్రకటించాడు. పౌలుకి తెలిసిన దాన్ని బట్టి పౌలు ప్రకటించాడు. హల్లెలూయా. దాన్ని మనం తెలుసుకున్నాం. అపోస్తుల కార్యం 18:24. అసలు అపోలో ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు మొత్తం? అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును. చూడండి, అపోల్లో ఎవరు? ఒక యూదుడు, గుర్తుపెట్టుకోండి. విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అపోల్లో ఎవరు? యూదుడే, కొంచెం చదువుకున్న వ్యక్తి. లేఖనముల యందు ఏం కలిగి ఉన్నాడంట? ప్రావీణ్యం. చదువుకున్న వ్యక్తి అపోల్లో. ఓకే, కాకపోతే అపోల్లో ఎవరు? యూదుడు. కాబట్టి ఇతడికి ఏం తెలుసు? లేఖనముల యందు మంచి పట్టుదల కలిగి ఉన్న వ్యక్తి ఎవరు? అపోల్లో అనే వ్యక్తి. అయితే ఇతడు ఆత్మయందు తీవ్రపడి యోహాను ఇచ్చిన బాప్టిజం గురించి అంతవరకు మాత్రమే అపోలోకి తెలుసు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మళ్ళీ చదువమ్మా మాట. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను. ఎంతవరకు తెలుసు? యోహాను బోధ వరకు తెలుసు. అపోల్లో యోహాను బోధలంటే అపోల్లోకి ఇష్టం, ఇన్స్పైర్ చేసింది. కాబట్టి ఇప్పుడు అతడు ఎంతవరకు తెలుసు? అపోల్లోకి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎండింగ్ వరకే తెలుసు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. కాబట్టి తర్వాత ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని లేఖనాలు చూపించి బోధిస్తాడు. ఓకే, సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని ఇతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు చూడండి, ఇక్కడ ఆకుల ప్రిస్కిల్ అనే వాళ్ళు ఏం చేశారు? ఓకే, ఇతడికి ఆసక్తి ఉంది. ఓకే, ఏముంది? ఆసక్తి ఉంది. దేని విషయంలో? సువార్త ప్రకటించుట్లో ఆసక్తి ఉంది. వీళ్ళు కూడా చూశారు. ఆకుల ప్రిస్కిల్లా అపోలోని చూశారు. అపోలో మంచి ఎలా ఉన్నా అంటే మంచి తీవ్రతతో ఉన్నాడు చెప్పడానికి, అంటే బోధించడం విషయంలో, సువార్త ప్రకటించడం బాగా మంచి మంటతో ఉన్నాడు అనమాట. చూసి అతని బోధలు విన్నారు. విని ఓకే, ఇతనికి ఎంతవరకే తెలుసు. వీళ్ళకి ఎక్కువ తెలుసు. ఎవరికి? ఆకుల ప్రిస్కిల్లాకి. ఎందుకు? వీళ్ళు పౌలు బోధన అనుసరించారు కాబట్టి. ఓకే, ఆకుల ప్రిస్కిల్లాకి ఎక్కువ తెలుసు. కానీ అపోలోకి బాప్తిస్మ ఇచ్చి యోహాను వరకే తెలుసు. కొంచెం యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆకుల ప్రిస్కిల్లా వాళ్ళు ఏం చేశారు? అతను పిలిచి ప్రభు మార్గం విషయమై చదువు. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి ఏం చేశారంట? మరి పూర్తిగా. ఏం చేశారంట? ఆయనకి బోధించారు. ఎవరికి? అపోల్లోకి. హల్లెలూయా. మీకు అర్థమైందా? అపోల్లో బ్యాక్గ్రౌండ్ ఏంటో? యూదుడు. అపోల్లోకి ఎంతవరకు తెలుసు? బాప్తిస్మ ఇచ్చి యోహాను. కట్టే కొట్టే తెచ్చే, కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా తెలుసు. ఎందుకు? యోహాను కూడా అలాగే బోధించాడు కాబట్టి. బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా అది చేయకూడదు అంటే అది చేయకూడదు అంతే, పాపి అంటే పాపి అంతే. అట్లా ఉంటుంది యోహాను యొక్క బోధ. హల్లెలూయా. ఇప్పుడు